నమస్తే అందరికీ. నా పేరు ప్రవీణ్. అయితే మా ఊర్లో బస్ స్టాండ్ ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. ఎలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక 4 years బ్యాక్ ఉండే, అప్పుడు ఏం బాగాలేకుండే. ఇప్పుడు నా నా కళ్ళతో కాదు, మీ కళ్ళతోనే చూడండి. ఒకసారి చూడండి. చూసారా ఎంత అద్భుతంగా ఉంది కదా. అట్లేగా ఉండాలి బస్ స్టాండ్ అంటే, అట్లే ఉండాలి. తాగాలే, ఏరగాలే, ఉచ్చలు పోయాలి. అక్కడ బస్ స్టాండ్ చుట్టూ ఉన్న వాళ్ళంతా చెత్త వేయాలి. సిగ్గు మానం ఉందా కొంచెమన్నా? మీ అయ్యే జాగిర అనుకున్నావురా అక్కడ తాగానికే? అదొక గవర్నమెంట్ ప్లేస్ రా. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంత నీట్గా ఉండాలి. చెత్త వేస్తున్నారు. అదేమైనా పీతరి దొడ్డా చెత్త వేయడానికి? చెప్తే సిగ్గుచేటు అంతా మా వాళ్ళే. మళ్ళీ దాని పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉంది. కనీసం బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంది. ఆ చుట్టుపక్కల చెత్త వేస్తున్నారు. ఎంత నీట్గా పెట్టుకోవాలి, ఒక గుడి మాదిరి పెట్టుకోవాలి. అంబేద్కర్ గారి విగ్రహం పక్కన ఎంత నీట్గా అంటే స్వచ్ఛందంగా పచ్చగా పెట్టుకోవాలి. మళ్ళీ ఎస్సీ కాలనీ వాళ్ళే వేస్తున్నారు. సరే, అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. అంబేద్కర్ గారి జయంతి వచ్చినప్పుడు ఆయనకు దండలు వేస్తాము. January 26 వచ్చినప్పుడు ఆయనకు దండలు వేస్తాము. ఆయనను అభిమానించే వాళ్ళు లిందకొండలో చాలా మంది ఉన్నారు. ఫంక్షన్లు జరపడానికి వస్తారు కానీ మిగతా టైంలో ఎప్పుడు పట్టించుకోరు. కనీసం ఇప్పుడైనా పట్టించుకోండి. అంతరాన చెత్త ఉంది.